నాకు ఏ పాపం తెలియదు అన్నట్టుగా వచ్చి ఇక్కడే బ్రష్ చేసుకుని ఇటు రోడ్డు మీద ఎవరున్నారో చూసుకుని ఎవరన్నా మనుషులు ఉన్నారా లేదా, ఎందుకంటే అతనికి రక్తపు మరకలు అయిపోయినాయి. ఎందుకంటే వైష్ణవిని చంపిన తర్వాత అతని షర్ట్ మొత్తం కూడా రక్తమైంది. ఆ షర్ట్ విప్పేసి వేరొక షర్ట్ వేసుకుని ఏమీ ఎరగనట్టుగా ఇక్కడే బ్రష్ చేసుకుంటే వాళ్ళందరూ అనుకుంటారు కదా, రోజులాగే లేచి బ్రష్ చేసుకుని ఏదో పని మీద వెళ్తున్నాళ్ళే అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇంత దుర్మార్గంగా రాక్షసుల్లాగా కన్న కూతుర్ని ఇక్కడ మా బిడ్డను చంపేసి వెళ్ళిపోయాడని చెప్పి అసలు మేము అనుకోలేదు అని చెప్పి వీళ్ళ తల్లి చెప్తుంది, వైష్ణవ తల్లి చెప్తుంది. వీడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బైక్ తీసుకుని ఇక్కడ బ్రష్ చేసుకుని బైక్ తీసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. తర్వాత ఇతను వెళ్ళిపోయిన తర్వాత అరగంట అవుతుంది, గంటన్నర అవుతుంది. ఏంటి అమ్మాయి ఇంకా లేవలేదు, 4 నెలల గర్భం ఉంది. తర్వాత ఉదయాన్నే ప్రతిరోజు పిలిచేది, అమ్మని పిలిచేది, ఏదైనా తీసుకురమ్మని చెప్పి అడిగేది. ఏదైనా వామిటింగ్ వస్తుంటే బయటకు వచ్చి వామిట్ చేసుకునేది. కానీ అసలు ఏమాత్రం అలికిళ్ళలేదు ఏంటని చెప్పి డోర్ తీసి చూశారు. డోర్ తీసి చూస్తే రక్తపు మడుగులో పడిపోయింది. ఒక్కసారిగా షాక్ అయిపోయారు. కత్తిపోట్లు ఉన్నాయి, అక్కడ మంచానికి కూడా రక్తం అంటుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఇక్కడ దృశ్యాలు చూడండి, ఇక్కడ మంచానికి కూడా రక్తం ఏ విధంగా అంటుకున్నదో చూడండి. ఇదే ఒక సజీవ సాక్ష్యంగా మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మంచం కోళ్ళకి ఇక్కడంతా కూడా వైష్ణవి బ్లడ్ మరకలు అనేవి ఇక్కడ చాలా స్పష్టంగా, అంటే కత్తితో పొడిచిన తర్వాత నుదుటి మీద చేతుల మీద గొంతు పీసికి చంపిన తర్వాత ఆ రక్తం అంటుకుంది, మంచం కింద పడేశాడు. మొత్తం బ్లడ్ కూడా కారి మంచానికి ఏ విధంగా అంటుకుందో ఇక్కడ చాలా క్లియర్ గా ఈ దృశ్యం కూడా మనకు కనిపిస్తోంది. నిజంగా తల్లిదండ్రులు నిజామాబాద్లోని పిల్లని మాట్లాడిన 4 ఎకరాల పొలం ఇస్తున్నది, 20 లక్షలు ఇస్తున్నది. ఆ పైసలు ఇస్తే మీరు చచ్చిపోయేదాకా బతాం. రీకం లేదు సారు, రోజు తిట్టుడే, రోజు 12 ఒకటేగా 100 సార్లు 8 నెలల కంచెలు మాకు తిట్టని రోజు లేదు. అట్లా ఎవసే నేను దోలేం పని పట్టిన చంపుతారు. వాళ్ళ అన్నదమ్ములు ఏం చేశారు, నాకు ఫోన్ చేసిర్రు, నీ బిడ్డను చంపేస్తామని ఫోన్ చేస్తే నేను నమ్మపోకన్నా వాళ్ళు నా బిడ్డను కొట్టిపించినవా, తోలకపోయి నీ తల్లితో కొట్టిపించినవా అంటే అత్తమ్మ ఇప్పటి నుంచి ఓనని కాలు మొక్కిండు, ఇప్పటి నుంచి ఓను వాళ్ళు చంపేస్తున్నారు పక్కనే, వాళ్ళు చంప ఇప్పుడు ఇంకొంచెం ఉంటే నా పెళ్ళని నన్ను ఎంపూరు నిన్ను నటిస్తుండు, కొంచెం అయితే ఎంపూరు నేను మళ్ళీసారి పోను, నాన్నలు కూడా అన్నారు చంపుతాని, ఇక నేను మళ్ళీ పోను అన్నాడు. ఫిక్స్ అయిండు. 3 రోజులకు తల్లిగారింటికి అయ్యిండు. పోయి ఆడ కూర్చొని అమ్మ ఏం చేయాలా, అన్నలు ఏం చేయాలా అంటే, అరే నిజామాబాద్ పిల్లని మేము మాట్లాడినాం, నిజామాబాద్ పిల్లని మాట్లాడినావు, నీకు 1 కోటి రూపాయలు ఆస్తి వస్తుంది, నువ్వు కట్టెం చేసినా చేయకుండా కానీ చచ్చేదాకా బతావు. దాన్ని ఎంపేసిరా, నాకు ఎమ్మెల్యే తెలుసు, అటు ఒక్క ఎమ్మెల్యే మాట మీదనే మనం బెల్ మీదనే బయటకు వస్తాం, మనకు కేసు లేదు, మనకు ఏమో శిక్షలు ఉండవు, మనం చంపరు. 10,000 ఒక 20 లక్షలు 10 లక్షలు బయట వాళ్ళ వారబోతున్నంటే మనం బయటకు వస్తాం. బరాబరి 3 కూర్చొని